లోక్సభ ఎన్నికల వేళ గుట్టలుగా బయటపడుతున్న నోట్ల కట్టలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల జార్ఖండ్లోని ఓ మంత్రి పీఏ పని మనిషి ఇంట్లో 37 కోట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు తాజాగా మహారాష్ట్రలో మరో రహస్య ఖజానా గుట్రట్టు చేశారు. 72 గంటల పాటు జరిపిన సోదాల్లో 170 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుంది ఐటీ విభాగం. అందులో 8 కేజీల బంగారం, 14 కోట్ల నగదు ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలతో నాందేడ్లోని ఆర్థిక లావాదేవీలు జరిపే సంస్థలపై ఈ సోదాలు జరిగాయి. కేజ్రీవాల్ నివాసంలో దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్. సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు లిఖితపూర్వక కంప్లైంట్ అందజేశారు. 3 రోజులుగా స్వాతి అజ్ఞాతంలో ఉండిపోయిన నేపథ్యంలో ఆమె నివాసానికి వెళ్లారు ఢిల్లీ పోలీసులు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు స్వామి మలివాల్. మరోవైపు స్వాతి మలివాల్పై దాడి ఘటనకు సంబంధించి బిభవ్ కుమార్కు సమన్లు జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్సీడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి ఘటన ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు మౌనం దాల్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లక్నోలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన కేజ్రీవాల్ను స్వాతి మలివాల్ అంశంపై ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. అయితే సమాధానం చెప్పకుండా కేజ్రీవాల్ మౌనం వహించగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. మణిపూర్ ఘటనను గుర్తు చేశారు. అంతకుముందు లక్నో ఎయిర్పోర్ట్లోని స్వాతి అంశంపై మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే కారెక్కి వెళ్లిపోయారు కేజ్రీవాల్. ఆ సమయంలో బిభవ్ కుమార్ కేజ్రీవాల్ వెంట ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ కుమార్కు కేజ్రీవాల్ అండా ఉందంటూ విమర్శలు గుప్పించింది.